సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ట్రాన్స్మిషన్ మీడియం ఆర్ ఫిజికల్ మీడియం గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఫిజికల్ మీడియం అంటే ఏంటంటే, సో ఒక సెండర్ నుండి మనం ఏదైనా డెస్టినేషన్కి ఒక సమ్ డేటా అనేది పంపించాలనుకోండి, త్రూ ద ఫిజికల్ మీడియం ద్వారా మనం షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓఎస్ఐ మోడల్లో చూసాము, నెక్స్ట్ వచ్చేసరికి టీసీబీ ఆర్ ఐపీ రిఫరెన్స్ మోడల్స్లో చూసాం. సో ఇది ఏంటంటే మీడియంగా యూస్ అవుతుంది. సో సెండర్ నుండి రిసీవర్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇది ఒక ఫిజికల్ మీడియంగా సో ట్రాన్స్మిట్ చేస్తుంది కాబట్టి దీన్ని ట్రాన్స్మిషన్ మీడియం అని కూడా అంటారన్నమాట. సో అర్థమైంది కదా. సో ఈ ఫిజికల్ మీడియం అనేది మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి గైడెడ్, ఇంకోటి అన్గైడెడ్. మరి గైడెడ్ అదిని ఇంకో ఎలా పిలవచ్చు అంటే బ్యాలెన్స్డ్ అని అనొచ్చు. సో గైడెడ్నే మనం బ్యాలెన్స్డ్ అనొచ్చు, లేదంటే కనెక్షన్ ఓరియంటెడ్, ఓకే, కనెక్షన్ ఓరియంటెడ్ అనొచ్చు, లేదంటే ఇంకేమనొచ్చు అంటే వైర్డ్ అనొచ్చు అన్నమాట. సో వైర్డ్ అనొచ్చు, కనెక్షన్ ఓరియంటెడ్ అనొచ్చు, బ్యాలెన్స్డ్ అనొచ్చు. సో అన్గైడెడ్ అంటే ఏంటి? అన్బ్యాలెన్స్డ్. నెక్స్ట్ కనెక్షన్ ఓరియంటెడ్కి కనెక్షన్లెస్, వైర్డ్కి వైర్లెస్. సో ఈ విధంగా నేమ్స్ అనేవి. సో ఈ 4 ఏం అడిగినా కూడా మనం సేమ్ ఆన్సర్ అనేది రావాలి. గైడెడ్ అంటే ఏంటంటే వైర్డ్. సో ఇది ఏంటంటే అన్గైడెడ్ అంటే ఏంటంటే వైర్లెస్ మాట. సో కనెక్షన్ ఓరియంటెడ్, కనెక్షన్ లెస్, ఓకేనా. సో ఈ గైడెడ్లో మళ్ళీ కొన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్. అన్గైడెడ్లో 3 టైప్స్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు క్లాస్లో మనం గైడెడ్ గురించి తెలుసుకుందాం. సో ఈ గైడెడ్లోన మనకి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, నెక్స్ట్ కోయాక్సియల్ కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్స్ అని 3 ఉన్నాయన్నమాట. 3 కేబుల్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్గా గైడెడ్ అంటే ఏమని చెప్పాం అంటే కనెక్షన్ ఓరియంటెడ్ అంటే అవి ఎలా అంటే విజిబుల్ అవుతాయి, మనకి కంటికి కనబడే ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా మన టీవీస్కి మన ప్లగ్స్ పెట్టడం కానీ, సో చార్జెస్ వైర్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే వైర్స్, ఓకేనా. అంటే మనకి అవన్నీ కంటికి కనిపిస్తాయి అన్నమాట. సో వాటిని మనం ఏంటంటామంటే కేబుల్స్ అని అంటాం కదా. సో ఇవి 3 టైప్స్ అన్నమాట. ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, కోయాక్సియల్ కేబుల్స్, ఫైబర్ ఆప్టిక్స్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ గైడెడ్లో వచ్చేసరికి ట్విస్టెడ్ పేర్ కేబుల్స్. ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అంటే ఏంటంటే నార్మల్గా సో ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్లో 2 కాపర్ కేబుల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 కాపర్ కేబుల్స్ కూడా ఎందుకు అవి ట్విస్టెడ్గా ఉంటాయి అంటే టు రెడ్యూస్ నాయిస్. సో నాయిస్ అనేది రెడ్యూస్ చేయడం కోసం ఇవి ఎలా ఉంటాయంటే ట్విస్టెడ్ ప్యానర్లో ఉంటాయన్నమాట. సో ట్విస్టెడ్ మేనర్ అంటే ఎలా ఉంటాయంటే నేను డయాగ్రామ్లో చూపిస్తాను. ట్విస్టెడ్ మేనర్లో ఎందుకు ఉంటాయి అంటే నాయిస్ అనేదాన్ని రెడ్యూస్ చేయడానికి. అండ్ ఇన్సులేటెడ్ విత్ క్రాస్ టాక్. అంటే రెడ్యూస్, సో నాయిస్ అనేది రెడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ టాక్. మరి క్రాస్ టాక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెలిఫోన్ నుండి ఒక కాల్ చేస్తున్నాం. సో ఎట్ ఏ టైంలోన అటువైపు పర్సన్ కూడా సేమ్ కాల్ చేస్తున్నాడంటే రెండు వైపులు ఏటవుతుంది, ఇద్దరు కాల్ చేసుకుంటున్నారు ఒకేసారి. సో అక్కడ ఏటవుతుంది అంటే మనకి ఓకే అంటే ఇతను తనకే కాల్ చేస్తాడు, తను కూడా ఇతనికి కాల్ చేస్తుంటే రెండు కలిపి ఏంటి ఇక్కడ అవుతుందంటే క్రాస్ టాక్ అవుతుంది అన్నమాట. సో రెండు కలిపి ఏమవుతుంది, క్రాస్ టాక్ అవుతుంది. అర్థమైందా. సో ఒక ఫోన్ అనేది ఒకే పర్సన్కి మనం చేస్తున్నప్పుడు తిరిగి వాళ్ళు కూడా మనకి చేస్తే అక్కడ మనకి ఏమైనా రింగ్ అనేది అవుతుందా, అవ్వదు కదా. సో రెండింటికి కూడా ఏమొస్తుందంటే బిజీ అని వస్తుంది. సో దాన్ని ఇక్కడ ఏమంటారంటే క్రాస్ టాక్ అంటారన్నమాట, ఓకేనా. సో ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే నాయిస్ అనేది రెడ్యూస్ చేయడానికి, నెక్స్ట్ ఈ క్రాస్ టాక్ అనే దానికోసం యూజ్ చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అన్షీల్డెడ్, నెక్స్ట్ షీల్డెడ్. సో ఇక్కడ ఏంటంటే 1 కేబుల్ ఇస్ టు ట్రాన్స్మిట్ ద డేటా అండ్ అదర్ 1 ఇస్ ఫర్ గ్రౌండ్. సో ఇక్కడ ఏంటంటే అన్షీల్డెడ్ అంటే ఏంటంటే నేమ్లోనే ఉంది. సో అంటే ఏంటి అన్షీల్డెడ్. సో ఒక ట్విస్టెడ్ పేర్ కేబుల్ అంటే ఏంటంటే దానికి విడిగా అవుట్ లేయర్ అంటూ ఏముండదు, ఓన్లీ కేబుల్ నెక్స్ట్ వైర్స్ అంతే. ఈ షీల్డెడ్ వచ్చేసరికి ఏంటంటే దానికి వేరేగా అవుట్ లేయర్ కూడా ఉంటుంది. సో చూద్దాం ఈ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్లోన ఏంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్. ఇది మనకి తక్కువ రేట్ మాట. సో ఈజీ టు ఇన్స్టాల్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ద డేటా రేట్ ఈస్ లో, హెన్స్ ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. సో ద డేటా రేట్ అనేది కూడా లో కాబట్టి ఇది తక్కువ. సో ఏంటి ఇక్కడ మనకి అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్లో ఏంటంటే మనకి తక్కువ రేట్ ఉంటుంది, అదే విధంగా ఈజీగా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మనకి ట్విస్టెడ్ మేనర్ అనేది ఉంటుందన్నమాట, ట్విస్టెడ్ పేర్ కేబుల్స్. సో ఈ విధంగా ఇదొక కేబుల్ అయితే ఈ రెండు ఏమయ్యాయంటే ట్విస్ట్ చేయబడి ఉన్నాయి. సో దీన్నే ట్విస్టెడ్ కేబుల్ అనేది ఉంది. దీనికి ఒక ప్లాస్టిక్ ఒక కేబుల్ టైప్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సో ఇది తప్ప మనకి వేరేగా ఒక అవుట్లేయర్, ఇదొక కేబుల్ అన్నమాట. సో ఇదొక పార్ట్. దీనికి వేరేగా మనం ఏదైనా అవుట్లేయర్ అనేది పెడితే అప్పుడు ఇది అన్షీల్డెడ్ అవ్వదు. ఇక్కడ మనకేంటి ఏమీ అవుట్లేయర్ లేదు కాబట్టి ఇది అన్షీల్డెడ్ అయింది. ఓకేనా. సో షీల్డ్కి వచ్చేసరికి ఏం చెప్పాను, ఈ పార్ట్ కాకుండా దీనికి వేరేగా మనం అవుట్లేయర్ అనేది పెడితే దాన్ని షీల్డెడ్ అంటే ఒక షీల్డ్ అనేది దీనికి కప్పితే దాన్ని షీల్డెడ్ అంటామని చెప్పాం. సో ఇక్కడ కూడా 2 కాపర్ కేబుల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏంటి మనకి అగైన్ దిస్ 2 కేబుల్స్ ఆర్ సరౌండెడ్ విత్ అ మెష్. సో ఈ 2 కేబుల్స్కి కూడా మనకి ఏంటంటే ఒక మెష్ టేబుల్ అనేది మనకి ఇక్కడ కట్టబడి ఉంటుంది అన్నమాట. మెష్ టేబుల్ అనేది ఇక్కడ కట్టబడి ఉంటుంది. ద డేటా రేట్ ఈస్ హై అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ డేటా రేట్ అనేది చాలా హై కాబట్టి ఇది చాలా ఎక్స్పెన్సివ్. సో డిఫికల్ట్ టు ఇన్స్టాల్. సో ఈ రెండు కూడా ఆపోజిట్ మాట. అన్షీల్డెడ్ అయితే లెస్ ఎక్స్పెన్సివ్, నెక్స్ట్ ఈజీ టు ఇన్స్టాల్. ఇది డిఫికల్ట్ టు ఇన్స్టాల్, దాంతో మోర్ ఎక్స్పెన్సివ్ మాట. సో ఇక్కడ వచ్చేసరికి అల్యూమినియం ఫాయిల్ సీల్డ్ అనేది మనకి ఇక్కడ దీనికి చూడుతున్నారు అన్నమాట. సో ఇది కేబుల్ వచ్చేసరికి ఈ రెండు ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ కదా. సో దీనికి ఏంటంటే షీల్డ్ చేస్తున్నారు, అవుటర్ లేయర్తో షీల్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ అవుటర్ లేయర్ ఏంటి అంటే అల్యూమినియం ఫాయిల్ షీల్డ్. ఓకేనా. దీంతో మనకు చేస్తున్నారు అన్నమాట. సో దీనికి కూడా మనం ప్రతిదానికి ఇంక చెప్పవసరం లేదు. దీనికి కూడా మనకి అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే రెడ్యూస్ నాయిస్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ టాక్ అనేదాన్ని తీసివేయడానికి. ఓకేనా. సో ఇవి కూడా ఎక్కడ యూజ్ చేస్తారంటే టెలిఫోన్స్ లైన్స్లో యూజ్ చేస్తారు, నెక్స్ట్ ల్యాండ్స్లో యూజ్ చేస్తారు. ఓకే కదా. అన్షీల్డ్ అంటే షీల్డ్ అంటే అర్థమైంది కదా. రెండు కూడా ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, 2 కేబుల్స్ అనేవి యూజ్ చేస్తారు. అందులోన యొక్క అవుట్లేయర్ యూజ్ చేయరు, ఇందులో అవుట్లేయర్ యూజ్ చేస్తారు. అది లెస్ ఎక్స్పెన్సివ్, ఇది హై ఎక్స్పెన్సివ్. అది ఈజీ టు ఇన్స్టాల్, ఇది డిఫికల్ట్ టు ఇన్స్టాల్. రెండు కూడా రెడ్యూస్ నాయిస్, నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ టాక్ కోసం. ఓకే కదా, అర్థమైంది కదా ట్విస్టెడ్ పేర్ కేబుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి కోయాక్సియల్ లేయర్. ఈ కోయాక్సియల్ లేయర్ అంటే ఏంటంటే దీనికి మళ్ళీ కూడా మనకి ఎలా అంటే ఇన్నర్ ఇన్సులేటర్ ప్రొటెక్ట్ ద కాపర్ కేబుల్ ఫ్రమ్ బీయింగ్ డ్యామేజ్డ్. అంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సన్నగా ఒక లైన్ అనేది ఉంది చూసారా, దీన్ని ఏంటంటారంటే కాపర్ కేబుల్ అని అంటారు. సో దీన్ని కాపర్ కేబుల్. ఈ కాపర్ కేబుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏంటి, ఇన్నర్ ఇన్సులేటర్. ఈ ఇన్నర్ ఇన్సులేషన్ అనే దానికి మళ్ళీ ఇంకోటి ప్రొటెక్ట్ చేస్తుంది, ఏంటది మెటల్ షీల్డ్. అంటే ఈ కాపర్ కేబుల్ని డైరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది ఏంటి ఇన్నర్ ఇన్సులేషన్. దీన్ని మళ్ళీ మనకి మళ్ళీ ఏం ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మెటల్ షీల్డ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది కూడా దేనికి యూజ్ చేస్తారంటే రెడ్యూస్ నాయిస్ చేయడానికి, నెక్స్ట్ క్రాస్ టాక్ అనే దానికోసం యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇన్ దిస్ కోయాక్సియల్ కేబుల్ 1 కాపర్ కేబుల్ ఇస్ షీల్డెడ్ విత్ మెటల్ షీల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి విత్ విచ్ వీ కెన్ రెడ్యూస్ నాయిస్ అండ్ క్రాస్ టాక్. సో చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ అవుతాయి, ఈ అవుట్లేయర్స్ అన్నీ కూడా ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి రెడ్యూస్ నాయిస్ చేయడానికి, క్రాస్ టాక్ కోసం. సో ఇక్కడ నాయిస్ అంటే అర్థం ఏంటి, అన్వాంటెడ్ ఎడిషనల్ డేటాస్ మాట. ఇక్కడ ఏంటంటే ద డేటా రేట్ ఈస్ హై. సో ఇక్కడ డేటా రేట్ అనేది హై కాబట్టి ఇక్కడ కూడా సేమ్ దీనిలాగే హై అంటే హై ఎక్స్పెన్సివ్, నెక్స్ట్ వచ్చేసరికి డిఫికల్ట్ టు ఇన్స్టాల్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. కాపర్ కేబుల్ ప్రొటెక్ట్ చేసేది ఇన్నర్ ఇన్సులేషన్, ఇన్నర్ ఇన్సులేషన్ మళ్ళీ ప్రొటెక్ట్ చేసేది ఏంటి మెటల్ షీల్డ్. సో వీటన్నిటి పర్పస్ ఒకటే, రెడ్యూస్ నాయిస్, క్రాస్ టాక్. ఓకే కదా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఫైబర్ ఆప్టిక్స్. ఈ ఫైబర్ ఆప్టిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అ గ్లాస్ యూజ్డ్ అస్ వేవ్ గైడ్ టు ట్రాన్స్మిట్ ద లైట్ సిగ్నల్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో ఇక్కడ మనం ఇందులో ఏంటంటే ఒక గ్లాస్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఒక వేవ్స్ అనే వాటిని అంటే లైట్ సిగ్నల్స్ అనే వాటిని మనం ఇక్కడ ఒక గ్లాస్ త్రూగా మనం పంపిస్తున్నాం సోర్స్ నుండి డెస్టినేషన్కి. గ్లాస్ని యూజ్ చేసి ఒక లైట్ సిగ్నల్స్ అనేవి పంపిస్తామన్నమాట. ది ట్రాన్స్మిషన్ మీడియం హియర్ ఈస్ గ్లాస్. ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియం అంటే ఫిజికల్ మీడియం ఇక్కడ ఏంటి మనం. సో ఇప్పటివరకు మనం ఏంటి కేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం, అవునా, కేబుల్స్ యూజ్ చేస్తాం, వాటికి షీల్డ్ చేసాము లేదంటే అన్షీల్డ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియం లేదా ఫిజికల్ మీడియం ఇక్కడ ఏంటంటే ఒక కేబుల్ కాదు,
ఓకేనా. ఇక్కడ కేబుల్ కాదు, ఇక్కడ కేబుల్ కాకుండా ఏం పెట్టామంటే ఒక గ్లాస్ అనేది పెట్టాం. ఆ గ్లాస్ ద్వారా ఓకేనా, ఒక కేబుల్ ద్వారా కరెంట్ ఎలా అయితే పాస్ అవుతుందో ఇక్కడ గ్లాస్ ద్వారా ఒక లైట్ సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తాం. లైట్ రేస్. దీని ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ద లేయర్ ఆర్ వన్ కోర్ అండ్ క్లాడింగ్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కోర్, క్లాడింగ్, బఫర్ అనేవి ఉన్నాయి కదా. ఈ వర్డ్స్ అంటే ఏంటో చూద్దాం. కోర్ అనేది ఉంది కదా, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ లైట్ సిగ్నల్స్. గ్లాస్ అనేది ఉంది కదా, గ్లాసే ఇక్కడ వచ్చేసరికి కోర్. ఈ కోర్ ద్వారా మనం ఏం చేస్తాం, లైట్ సిగ్నల్స్ అనే వాటిని ట్రాన్స్మిట్ చేస్తాం. సెకండ్ వన్ క్లాడింగ్ వచ్చేసరికి ఏంటి, ఇట్ ఈస్ ద అప్పర్ లేయర్ ఆఫ్ కోర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ మెటల్ షీల్డ్ అండ్ ప్రోటోకాల్ ద కోర్ లేయర్. ఇక్కడ ప్రోటోకాల్ కాదు, ప్రొటెక్టర్. ఓకేనా, ప్రొటెక్ట్ ద కోర్ లేయర్ అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే దీనికి ఈ కోర్ లేయర్కి ఈ క్లాడింగ్ లేయర్ అనేది ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఒక మెటల్ షీల్డ్ లాగా దీనికి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక మెటల్ షీల్డ్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, దీనికి ప్రొటెక్ట్ చేయడానికి. ఇక్కడ కూడా అలాగే ఇది ఒక మెటల్ షీల్డ్లా తీసుకున్నారు. ఎందుకు, కోర్ లేయర్ అనే దానికి ప్రొటెక్ట్ చేయడం కోసం. ఇది ఏంటి, కోర్ లేయర్ని ప్రొటెక్ట్ చేస్తుంది క్లాడింగ్ లేయర్ అనేది. మరి బఫర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ కోర్ అండ్ క్లాడింగ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్. అంటే ఏంటి, క్లాడింగ్ అనేది కోర్ని ప్రొటెక్ట్ చేస్తే ఈ బఫర్ అనేది క్లాడింగ్ని, కోర్ని రెండింటిని కూడా ఏం చేస్తుంది అంటే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, సేమ్ ఇన్నర్ ఇన్సులేషన్ని కాపర్ కేబుల్ రెండింటిని ప్రొటెక్ట్ చేస్తుంది కదా ఈ మెటల్ షీల్డ్ అనేది. ఇది కూడా సేమ్ అదే పనిచేస్తుంది. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో మనం కేబుల్స్ కాపర్ కేబుల్ అనేదాన్ని చేస్తున్నాం, ఇందులో మనం ఏం యూజ్ చేస్తున్నాం, గ్లాస్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. అదే డిఫరెన్స్ ఇందులో. అందుకే ఫైబర్ ఆప్టిక్స్. గ్లాస్ యూజ్ చేస్తున్నాము, అందులో వచ్చేసరికి వైర్. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. ఓకే కదా. ఇక్కడ వచ్చేసరికి ఇది మళ్ళీ కూడా 2 టైప్స్. ఈ బఫర్ అనేది మళ్ళీ 2 టైప్స్. సింగిల్ మోడ్ ఒకటి ఉంటుంది, మల్టీ మోడ్ ఉంటుంది. సింగిల్ మోడ్ అంటే ఏంటంటే మనం ఒక గ్లాస్ ద్వారా సింగిల్ సిగ్నల్ అనేది పంపిస్తే దాన్ని సింగిల్ మోడ్ అని అంటాం. అదే మల్టిపుల్ సిగ్నల్స్ అనేవి పంపిస్తే దాన్ని మల్టీ మోడ్ అని అంటాం. ఓకే కదా. సింగిల్ సిగ్నల్స్ అనేవి పంపిస్తే సింగిల్ మోడ్, మల్టీ సిగ్నల్స్ అనేవి పంపిస్తే మల్టీ మోడ్. సింగిల్ మోడ్, మల్టీ మోడ్ అయిపోయింది కదా. ఇది మాట ఫైబర్ ఆప్టిక్స్. మొత్తానికి ఏంటి అంటే అసలు ఈ కేబుల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే రెడ్యూస్ నాయిస్, నెక్స్ట్ ఏంటంటే క్రాస్ టాక్ని తగ్గించడం కోసం. ఇవన్నీ కూడా ఏంటి, ఈ అన్షీల్డ్, షీల్డ్, నెక్స్ట్ వచ్చేసరికి కోయాక్సియల్ లేయర్, ఫైబర్ ఆప్టిక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ షీల్డ్ అనేది ఏంటంటే హై స్పీడ్ కోసం, త్వరగా ఏమైనా వర్క్ జరగాలి, త్వరగా ఒక ట్రాన్స్మిట్ అవ్వాలి అన్నప్పుడు యూజ్ చేస్తామన్నమాట ఇవన్నీ కూడా. ఓకే కదా. ఇది గైడెడ్ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.